మొన్నటి నుంచి రేవంత్‌ది ఒకటి వైరల్ అవుతా ఉంది. ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్‌లో చాలా మాట్లాడారు గానీ, ఒక ముక్క బాగా కట్ చేసి వాడుతున్నది ఏంటి అంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బోలెడన్ని హామీలిచ్చింది మొన్న. అవి ఆకాశానికి నిచ్చెనలేయడమే. దానికి కావాల్సిన నిధులు లేవు. ఆకాశంలో నుంచి అప్పులు తెచ్చి ఎవరు ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బిఎం నిబంధనలు దాటి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ డబ్బులతో అయితే ఏమీ చేయలేదు. జీతాలు మానేసేసి సంక్షేమ పథకాలు ఇవ్వగలిగితే గనక సాధ్యం తప్పించి జీతాలిచ్చి సంక్షేమ పథకాలు 2 సాధ్యం కాదు. మొన్న జీతాలు కూడా లేట్ అయినాయి. అయినా ఇంతకు ముందు లేట్ ఉంది కదా! దాంతో పోల్చుకుంటే మేము తొందరగా ఇచ్చామని సంతృప్తి పడాల్సినటువంటి పరిస్థితి. మొన్ననే రేవంత్ చెప్పారు కదా! బట్టి విక్రమార్క రోజు కూర్చొని ఎట్లాగని ఇబ్బంది పడుతున్నాడు అన్నట్టు అదే పరిస్థితి. ఇప్పుడు చూస్తే మహిళలకు అంత ఇస్తాం, లేకపోతే వాళ్ళకి ఎంత ఇస్తాం అని చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ బస్సుల్లో మాత్రం ఫ్రీ. ఆర్టీసీకి 10 పైసలు డబ్బులు ఇంతవరకు రీఎంబర్స్ చేయలేదు. రీఎంబర్స్ చేయకుండా అది కాస్త లాసుల్లో పడిపోతే రేపు పొద్దున బస్సుల వలన సంక్షోభం వస్తుంది. అదొక సమస్య అవుతుంది. ఇప్పుడు తాజాగా ఆయన అన్నటువంటి మాట ఏంటి? కేంద్రంలో కూడా మాదొస్తే ఇవన్నీ పర్ఫెక్ట్‌గా 100కి 100% అని. అంటే 100% కాకపోతే అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ రాకపోతే ఐఎన్‌డీఏ కూటమి రాకపోతే మొత్తం తీసేస్తారు పక్కకి. ఫస్ట్ ఇప్పటికే కరెంటు బిల్లులు కడతానే ఉన్నారు. 200 యూనిట్లు ఏం తగ్గలేదు. అట్లాగే ఇప్పటికి రూ. 1500 ఆశిస్తున్నారు. ఆ డబ్బులు రాలేదు. అట్లాగే రైతులకు సంబంధించి రుణమాఫీ ఇంతవరకు ఏమీ తేల్చలేదు. ముందు రేవంత్ వాటి మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.